ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 3. కన్యారాశి వారికి ఈ సంవత్సరము జూన్ 1 వరకు గురువు దశమంలో తామ్రమూర్తి. ఆ తరువాత కొంత అనుకూలత పెరుగుతుంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి బలమనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. కింది స్థాయి వ్యక్తులు ఇబ్బంది పెట్టినప్పటికీ ముందుకు దూసుకొని వెళ్తారు. పట్టుదల విడిచిపెట్టకపోతే కన్యారాశి వారు ఈ సంవత్సరం కొన్ని విజయాలు సాధించే అవకాశం కూడా బ్రహ్మాండంగా ఉంది. ఇక ఈ సంవత్సరం తులారాశి చిత్తా 3, 4 పాదములు, స్వాతి 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదములు, ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 6, అవమానం 3. ఇది తులారాశి. తులారాశి వారికి ఈ సంవత్సరము చక్కగా అద్భుతమైనటువంటి రోజు. ఇంకొకటి కూడా చెప్పుకోవాలి కాబట్టి, ఉగాది కాబట్టి రాజు గురించి మాట్లాడుకోవాలి. మన రాష్ట్రానికి రాజు రేవంత్ రెడ్డి గారు కాబట్టి రేవంత్ రెడ్డి గారి యొక్క రాశి చిత్తా నక్షత్రం తులారాశి. పంచమాధిపతి అష్టమాధిపతి భాగ్యంలో బుధుడున్నాడు వారికి. ఆ బుధుడి యొక్క దశ ఇప్పుడు జరగబోతోంది కాబట్టి వారికి బ్రహ్మాండంగా ఈ సంవత్సరం అనుకూలంగా ఉండబోతోంది. కుంభలగ్నంలో పుట్టారు, బలమనేటువంటిది పెరిగింది. కానీ అక్కడక్కడ లగ్నంలో రాహువు యొక్క ప్రభావం ఉండడం చేత 6వ స్థానంలో శని ఉన్నాడు ఈ సంవత్సరం. కాబట్టి 6వ స్థానంలో శని గోచార రీత్యా ఉండటము శత్రువుల మీద జయం సాధించటానికి కాస్త బలమనేటువంటిది ఉన్నది. అయితే కొద్దిగా కూడా నిద్రపోకుండా ఎల్లప్పుడూ అలర్ట్గా జాగ్రత్తగా అప్రమత్తతతో ఉంటేనే వారికి జయం అనేటువంటిది అద్భుతంగా ఉంటుంది. భాగ్యంలో నవమంలో గురువు, పంచమంలో రాహువు అప్పుడప్పుడు తలనొప్పులు ఇచ్చినప్పటికీ సమర్థత, దైవబలము, ఇటు రాశి ప్రకారంగా గోచార బలము, నడుస్తున్నటువంటి దశాబలము ఇవన్నీ వారికి యోగ్యతనిచ్చి ఈ సంవత్సరం వారికి తిరుగులేని విధంగా వారిని కాపాడుతాయి అని. రాజు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది కాబట్టి వారి గురించి 3 విషయాలు చెప్పడం అనేటువంటిది ఇదెందుకో ఇది బాగా స్తుతించారు అని మాత్రం దయచేసి మీడియాలో రాయకండి. పంచాంగం ఇంతకంటే ఎక్కువ చెప్పడం అనేటువంటిది కుదరదు. కారణం ఏమిటంటే ఇక్కడికి వచ్చి 4 మాటలు చెప్పితేనే రాష్ట్రం బాగుంటుంది. కాబట్టి రాజు బాగుండాలి. రాజు గురువయ్యాడు, ఆ గురువు రాష్ట్ర మంత్రివర్గమును కాపాడుగాక. కాబట్టి తులారాశికి ఈ సంవత్సరం తిరుగులేదు. తులారాశి వారు ఎవరైనా సరే అద్భుతంగా ఉండబోతోంది. వారికి పెళ్లిళ్ళు కాని వారికి పెళ్లిళ్ళు అవుతున్నాయి, డబ్బొస్తుంది, అలాగే ఇండ్లు కొంటారు. అన్ని రకాలుగా గత 4-5 సంవత్సరాలుగా ఏవేవైతే మీకు ఇబ్బందులు పెట్టాయో అవన్నీ తొలగిపోయి కాలు మీద కాలు వేసుకొని ఈ కాలు నాదే, ఈ కాలు నాదే, అన్ని కాళ్ళు నావే అనేవారే తులారాశి వారు. కాబట్టి తులారాశి వారు ఈ సంవత్సరము లక్ష్మీ నరసింహ దర్శనం చేసుకోండి, వారికి బాగుంటుంది. తదుపరి వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 6. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరము అష్టమ గురువు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నప్పటికీ కూడా తదుపరి జూన్ 1 తరువాత అక్టోబర్ 30 వరకు భాగ్య గురువుగా మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. రుణ సమస్యలు తీరిపోతాయి, కొంత సహకారం లభిస్తుంది. మైగ్రైన్ పెయిన్ లాంటివి ఎప్పుడూ వెంటబడతాయి. కానీ వీరికి ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే మంచి ఫలితాలు అధికంగా కలగబోతున్నాయి. వృశ్చిక రాశి వారు కూడా కచ్చ నిరుత్సాహం తగ్గించుకొని ఉత్సాహాన్ని పెంచుకుంటే సరిపోతుంది. వీరికి వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరము విశేషమైన విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం రోజు చేయటం మంచిది. తదుపరి ధనుస్సు రాశి మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం, ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 1, అవమానం 2. ధనుస్సు రాశి వారికి సంవత్సరం అర్ధాష్టమ శని దోషం ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా అష్టమంలో గురువు కొంత అక్టోబర్ 30 వరకు శుభ ఫలితాలతో పాటు ఆ తరువాత కూడా కొంత మంచి ఫలితాలు ఇస్తాడు. కాబట్టి గురువు యొక్క అనుగ్రహంతో ధనుస్సు రాశి వారు ఈ సంవత్సరం క్లిష్టమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు. అప్పుడప్పుడు కొన్ని విఘ్నాలు ఉంటాయి వారికి, అవన్నీ కూడా తొలగిపోయే అవకాశం కూడా ఉంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు మొదలైనటువంటివి వీరు సాధించుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి యథావత చూస్తే ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం కొంత అనుకూలతనే ఉంది. కానీ
భయపడాల్సింది లేదు. దత్తాత్రేయ ఆరాధన చేస్తే వీరికి ఇంకా బాగుంటుంది. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 2 పాదాలు, ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 7, అవమానం 2. ఈ సంవత్సరం మకర రాశి వారికి తిరుగులేదు. మొండి పట్టుదలతో పరిగెత్తడం ఏమిటో తెలిసినటువంటి మకర రాశి వారికి జూన్ తరువాత అద్భుతమైనటువంటి గోచారం అనేటువంటిది పెరగబోతోంది. మంచి ఫలితాలు ఉంటాయి. మకర రాశి వారికి కూడా ఈ సంవత్సరం ఫలితాలు బాగానే ఉంటాయి. కాబట్టి మకర రాశిలో ఉన్న రాజకీయ నాయకులు కూడా గట్టి ప్రయత్నం చేస్తే వీరికి కూడా పదవులు వచ్చే అవకాశం చాలా వరకు కూడా ఉంది. విద్యార్థులకు బాగుంటుంది. పెళ్లి కాని వారికి పెళ్లిళ్ళవుతాయి. మకర రాశి వారు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటూ స్వామి సేవ చేస్తూ ఉండండి, మీకు తిరుగు లేకుండా ఉంటుంది. కుంభరాశి ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 3 పాదాలు, ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 4, అవమానం 2. కుంభరాశి వారికి ఈ సంవత్సరము కొంత మంచి ఫలితాలే అధికంగా కలగబోతూ ఉన్నాయి. నేర్పుతో, కూర్పుతో, తీర్పుతో ఎదుటి వారిని ఆకట్టుకుంటూ ఉంటారు. వీరి యొక్క మాటయే వీరికి అద్భుతంగా ఉంటుంది. కాబట్టి కోపాన్ని తగ్గించుకొని, చిరాకును తగ్గించుకొని, అసహనాన్ని విడిచిపెట్టి నోటి ముందర చిరునవ్వుతో చిందిస్తూ ఉంటే కుంభరాశి వారికి ఈ సంవత్సరం పనులన్నీ బాగా జరుగుతాయి. కాబట్టి బీ హ్యాపీ. మీ దగ్గర ఉన్న వాళ్ళను హ్యాపీగా ఉంచే ప్రయత్నం చేయండి. కుంభరాశి వారు హనుమాన్ చాలీసా పారాయణం చెయ్యండి, మీకు తిరుగు లేకుండా ఉంటుంది. ఇక చిట్ట చివరిది మీనరాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు, ఆదాయం 11, వ్యయం 11, రాజ్యపూజ్యం 7, అవమానం 2. మీనరాశి వారికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుంది. కొంత గురువు శుభమూర్తిగా ఫలితాలు ఇవ్వబోతున్నాడు. అలాగే జన్మంలో శని సంచారం కూడా కొంతమేర పర్వాలేదన్నట్టుగానే ఉంటుంది. ప్రతిదీ ప్రయత్నం చేస్తే విజయం అనేటువంటిది వీరికి ఉంటుంది. అందరికంటే ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరము మీనరాశి వారికి అయితే ఉంది. కాబట్టి మీనరాశి వారికి ఒకటే ఒక సూత్రం, కష్టే ఫలి శ్రమయేవ జయతే. ఇది చేసుకుంటే సరిపోతుంది. మీనరాశి వారు ఈ సంవత్సరము విశేషమైనటువంటి చక్కటి హనుమంతుడి క్షేత్ర దర్శనము, అలాగే శ్రీశైల జ్యోతిర్లింగ దర్శనాదులు చేసుకోవటం వల్ల వీరికి బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో మేషాది 12 రాశుల వారికి ఉన్నటువంటి ఫలితాలు. అలాగే భారతదేశ సౌభాగ్యం పెరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు ఈ సంవత్సరం సుస్థిరమైన పరిపాలనతో ముందుకు వెళ్ళాలి అని, చక్కగా పరాభవం అనేటువంటిది ఎవరికి పరాభవం అంటే అధర్మాత్ములకు పరాభవం కలగాలి అని ఒకసారి ఆశీర్వచన పూర్వకంగా చిట్ట చివరిగా ఒక మాట చెప్పి, తొలగిపోవాలి ఆపదల్ తొందరగా, కలుగవలె శాంతి సౌఖ్యముల్ క్రమముగనో, ధర్మ మార్గమునందున ధాత్రి వెలుగా అందరికి గల్గుగావుత, అక్షయంబో బాచం పెళ్లి తనదు భక్తి పూర్వకముగా, పాలనా దక్షత పరగు రేవంతునికి ఇచ్చు ఆశీస్సులు హెచ్చవలయో. వేములవాడ రాజరాజేశ్వరుడు, కొండగట్టు ఆంజనేయ స్వామి వారు, ధర్మపురి లక్ష్మీ నరసింహుడు, భద్రకాళి వరంగల్ భద్రకాళి, పారుపల్లి క్షేత్ర కాలభైరవుడు, వీరందరూ కూడా అలంపురం జోగులాంబ వేదిక మీద ఉన్నటువంటి వారు అందరికీ, అలాగే మంత్రివర్గంలో ఉన్నటువంటి వారు, అలాగే పోలీసులలో ఉన్నటువంటి వారు, ఉద్యోగంలో ఉన్నటువంటి వారు, ఐఏఎస్ ఆఫీసర్లు అందరికీ, పరివారానికి, కుటుంబాలకు ఆయురారోగ్య భోగ భాగ్యములను ఎల్లప్పుడూ ఇచ్చుగాక, వారందరికీ శుభములో క్షేమములు కలుగుగాక అని ఆశీర్వచనం చేస్తూ నా పంచాంగ పఠనమును నేను విరమిస్తున్నాను. ఈ సమయం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదములు తెలియచేస్తూ, ఇంకా ఎవరివి మిగతా వారివి చెప్పలేదు అని మాత్రం దయచేసి ఎవ్వరు అనుకోవద్దు. నేను ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తినే, అందరికీ పర్సనల్గా చెప్పే ప్రయత్నం తరువాత చేస్తాను. కానీ ఇప్పుడు పరిపాలనగా రాష్ట్రానికి రాజు ముఖ్యం కాబట్టి వారి గురించి చెప్పడం జరిగింది. వారు మీరు అందరూ బాగుండాలి, ఇంకా బాగుండాలి అని కోరుకుంటూ స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాక
గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతో. ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావన అస్తు విశ్వస్య కళ్యాణమస్తో. తెలంగాణ తల్లికి ఎప్పుడు విజయములు కలుగుగాక, ఆ తల్లి మనను ఎప్పుడు కూడా రక్షించుగాక అని ప్రార్థన చేస్తూ జై శ్రీరామ్. మంచిని పంచి మంచిని పెంచే పంచాంగానికి నమస్కరిస్తూ ఇప్పుడు పంచాంగకర్త పంచాంగ పఠనం గావించిన బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారికి సంప్రదాయబద్ధంగా ఆనరబుల్ సీఎం గారు ఇంకా డిప్యూటీ సీఎం గారు పెద్దలు అందించే సాదర సన్మానం. ఆ తర్వాత భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం నుంచి వేయించేశారు ఈఓ కె దామోదరరావు గారు, ఏఈఓ భవానీ రామకృష్ణ గారు, అలాగే వేద పండితులు ఎస్టీజీ అంతర్వేది కృష్ణమాచార్యులు గారు, ఆచార్య పొడిచేటి రామభద్రాచార్యుల వారు. వారిప్పుడు రాముల వారి కళ్యాణ పత్రికను అందజేస్తారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వారి చేతులకు. మనకు తెలుసు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కాళేశ్వరంలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సరస్వతి పుష్కరాల సందర్భంలోనూ ఇతర వేదికలపైన మరి రానున్న గోదావరి పుష్కరాల పవిత్ర ఉత్సవాన్ని ఎలా ఒక రాష్ట్రోత్సవంగా నిర్వహించాలో అదిగో ఇప్పుడు భద్రాద్రి సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ పత్రిక. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. శ్రీరామాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీరామచంద్రశ్రిత పారిజాతః సమస్త కళ్యాణ గుణాభిరామః సీతాముఖాంభోరుహ చెంచరీకః నిరంతరం మంగళమాతనోతు. శ్రీమన్మహారాజశ్రీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి మహోదయుల సముఖమునకు భద్రాచల శ్రీ సీతారామచంద్ర మహాప్రభువుల వారి తిరుకళ్యాణ మహోత్సవ శుభాహ్వాన పత్రిక. స్వస్తి శ్రీ విజయాభ్యుదయ శాలివాహనచక చాంద్రమాన పరాభవనామ సంవత్సర చైత్రశుద్ధ శ్రీరామనవమి శుక్రవారం అభిజిత్ ముహూర్తమునందు అనగా ది 27/3/2026 మధ్యాహ్నం 12:00 శుభలగ్నమున శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకులు భద్రాచల దివ్యక్షేత్ర విరాజితులు అయిన శ్రీరామచంద్ర మహాప్రభువుల వారికి అఖిల జగన్మాత అపార కరుణా స్వరూపిణి భద్రాచల క్షేత్ర విరాజిత అయిన శ్రీ సీతా మహాలక్ష్మీదేవితో అత్యంత వైభవోపేతంగా సార్వభౌమ సవర్చస్కంగా తిరుకళ్యాణ మహోత్సవము జరిపించుటకు బ్రహ్మర్షులు శ్రీపాంచరాత్ర దివ్యాగమ శాస్త్ర ప్రవక్తకులు అయిన నారద భరద్వాజ కపింజల వశిష్ఠ మహర్షి తల్లజులచే శుభముహూర్తము నిర్ణయించడమైనది. కావున ఏతద్రాజ్య పరిపాలకులైన తాము సకుటుంబ బంధుమిత్ర పరివార సమేతముగా విచ్చేసి శ్రీ సీతారామచంద్రుల తిరుకళ్యాణ మహోత్సవమును సేవించి కళ్యాణ మంగళాక్షతలను శిరస్సున ధరించి శుభ పరంపరలతో విరాజిల్లవలసిందిగా కోరుచు మంగళం మహత్. శ్రీ 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 ఇట్లు శ్రీరామ సేవలో కార్యనిర్వహణాధికారి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం భద్రాచలం. అలాగే అఖిల మంత్రిమండలికి కూడా అలాగే సమస్త భక్తజనానికి కూడా వారి సమక్షంలో అందరికీ కూడా కళ్యాణానికి సాదరంగా స్వాగతం పలుకుతూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.